ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం రీసెంట్గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రీమియర్ షోస్ నుండే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. రెండవ రోజు మరియు మూడవ రోజున సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించి విఎఫ్ఎక్స్ షాట్స్ కాస్త మెరుగుపరచడంతో ఆడియన్స్లో కాస్త టాక్ మార్పు వచ్చింది. ఫలితంగా మొదటి వీకెండ్ కలెక్షన్స్ అదిరిపోయాయి. వర్కింగ్ డేస్లో కూడా ఊహించని స్థాయిలో భారీ వసూలైతే లేవు, కానీ పర్వాలేదులే అని అనిపించేలో రేంజ్లో ఉన్నాయి. బ్రేక్ ఈవెన్ మార్కుకి ఖచ్చితంగా అందుకుంటుందా లేదా అనేది ఈ వీకెండ్లో వచ్చే వసూలును బట్టి తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన హిందీ వర్షన్ ఇంకా విడుదల కాలేదు. రీసెంట్గా ఆ చిత్ర డైరెక్టర్ జ్యోతికృష్ణ ఇచ్చిన ఇంటర్వ్యూలో వచ్చే వారంలో హిందీ వర్షన్లో ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. మొదటి రోజు నార్త్ ఇండియాలో తెలుగులోనే ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అక్కడ ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరూ సినిమా అద్భుతంగా ఉందని, హిందీ వర్షన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నామని చెప్పుకొచ్చారు. కానీ చాలా వరకు వర్క్ పెండింగ్లో ఉండడంతో హిందీ వర్షన్ని మిగిలిన భాషలతో కలిపి విడుదల చేయలేదు. కానీ ఆలస్యంగా రిలీజ్ అయిన హిందీ వర్షన్ వసూళ్లు అదిరిపోతాయని, తెలుగు కంటే ఎక్కువ వసూళ్లు వస్తాయని అంటున్నారు. ఎందుకంటే ఔరంగజేబు కాలంలో హిందువులపై జరిగిన అకృత్యాలను ఇంత బోల్డ్గా చూపించిన సినిమానే ఇప్పటి వరకు రాలేదని, అక్కడి ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా సినిమా ఉండడంతో ఖచ్చితంగా ఈ చిత్రం నచ్చుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. సినిమాలోని గ్రాఫిక్స్ వల్ల మన తెలుగులో మొదటి రోజు ప్రీమియర్ షోస్ నుండి ఆ రేంజ్ నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ లేదంటే సూపర్ టాక్ వచ్చేది. ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసేది అంటున్నారు నెటిజన్స్. తెలుగు వర్షన్కి సంబంధించిన పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా ఒక రేంజ్లో ప్రమోట్ చేశాడు. ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చాడు, ఎన్నో ఈవెంట్స్లో కూడా పాల్గొన్నాడు. మరి హిందీ వర్షన్కి కూడా ఆయన ఇదే రేంజ్లో ప్రమోషన్ చేస్తాడా? ఒకవేళ చేస్తే మాత్రం అక్కడి ఆడియన్స్కి బాగా రీచ్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.